అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా మీద టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు కదా, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి. అయితే మరి ఆ ప్రతీకార టారిఫ్ 25% నుంచి ఇప్పుడు 18%కి అయితే తగ్గించడం జరిగిందనమాట. సో మరి తగ్గించిన తర్వాత అతను తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఏమన్నాడు భయ్య అంటే, ఏం లేదు, నరేంద్ర మోడీ గారు నేను చాలా మంచి ఫ్రెండ్స్. సో మరి దీంతో పాటు రష్యా దగ్గర నుంచి మొన్నటి వరకు ఏదైతే ఆయిల్ కొనుగోలు చేశారో సో దాన్ని తగ్గించడానికి అని చెప్పేసి ఇప్పుడు యూఎస్ఏ అదేవిధంగా వెనుజులా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది మా మధ్య అని చెప్పేసి కూడా ఆ ట్రూత్ సోషల్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే మరి దీంతో పాటు మరి నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే మరి మోడీ గారు ఏమంటున్నారు అంటే, మరి ఏదైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా శాంతి నెలకొల్పాలి అని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో సో దానికి ఇండియా నుంచి ఫుల్ మద్దతు ఉండిద్ది అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో దాంతోపాటు మరి ఏదైతే ఈ టారిఫ్లు తగ్గించాడో సో మరి ఈ టారిఫ్ల గురించి కూడా ఏదైతే 140 మంది భారతీయులు ఉన్నారో సో వాళ్ళందరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి మరి దీనికి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట మోడీ గారు.